దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవరికి కావాలి నీ అపాయింట్మెంట్? ముద్దులేని గాడిదలకి తప్ప. మీ నాన్న నా ముందు 22 సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు. నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా, నీ అపాయింట్మెంట్ కావాలా? బుద్ధి లేనివాడు ఎవడో మీ జెండాలు మోస్తారు. కనుక ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్. జనసేన ఎలాగా 25 సీట్లకి మేము కుక్కలు తుమ్ములేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడుపోయారు. 25 సీట్లకి టీడీపీకి అమ్ముడుపోయారు. బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన, చంద్రబాబు, జగన్. మీకు మోదీ తొత్తులు కావాలా? మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలా, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలా, స్మార్ట్ సిటీలు కట్టలే, క్యాపిటల్ సిటీ కట్టలే, పోలవరం ప్రాజెక్టు కట్టలే, రైల్వే జోన్ ఇవ్వలే, 15 లక్షలు ఇస్తానని ఇవ్వలే. 100లో 1 వాగ్దానం మోదీ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ నెరవేర్చలేదు. నేను నెరవేర్చాలి అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. 75644125 రండి. విశాఖపట్నం మన మేఘాలయ ప్రక్కన ఉన్న ఇదే గురువారం సాయంత్రం 6 గంటలకు నుంచి రండి, నన్ను కలవండి. ఇదే విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం. విజయవాడ వచ్చినప్పుడు కలవండి, రాయలసీమ వెళ్ళినప్పుడు కలండి. గట్టిగా ఎమ్మెల్యేలు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ పార్టీలో మీరు ఓడిపోతారా? ₹1 కోటి ఖర్చు పెట్టి ప్రజాశాంతి పార్టీలో గెలుస్తారా? నిర్ణయం తీసుకోండి. చంద్రబాబును రూల్ ప్రకారం 75 లక్షలు ప్రజాసేవ చేయండి, 25 లక్షలు ఖర్చు పెట్టండి. చూడు ఆయన ఏమంటాడంటే, చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నారు విన్నారా? నిన్న కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన? కుర్చీలు మడత పెడతాడట. అలాంటి మాట్లాడొచ్చు ఆ పెద్ద మనిషి. ఆయన్నే మడత పెడతారు ప్రజలు. మొన్నటి వరకు 52 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. కుర్చీలు మడత పెట్టమని అందరికీ చెప్తున్నాడు. ఆ పనికిమాల పాటలు వీళ్ళు పాడుతున్నారు, పాడిస్తున్నారు. ప్రపంచ శాంతి దూతనైన నేను మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను. ఒకటి, మీ రుణం, ఇంటికి 5 కోట్ల రుణం ఉంది, నేను తీర్చుతాను. 5 కోట్ల ఆదాయం 5 సంవత్సరాల్లో ఇస్తాను. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తాను. నేనైతే లక్షల కోట్లు తెచ్చాను త్యాగలను, వీళ్ళైతే లక్షల కోట్లు దోచుకున్నారు. ఉన్న మీ కిడ్నీలు కూడా అమ్మేస్తారు అవకాశం ఇస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి.